ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతా ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లుందంటే దున్నపోతు ఈనిందంటే కొట్టంలో కట్టేయండి అన్నట్లుంది. కనీసము అనాలోచితంగా మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో మొద్దు నిద్రపోతా ఉంది ఈ ప్రభుత్వము. ఇక్కడ ఆత్కూరు అదేవిధంగా మాటూరు శివారులో మరి వక్ఫ్ బోర్డుతోనే అంటే ధరణిని పొద్దాక విమర్శించేటువంటి కాంగ్రెస్ నాయకులు ధరణి చేసిన తప్పులను సమర్థిస్తూ ఇలా నాగపూర్ నుండి అమరావతి వెళ్ళేటువంటి జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్నటువంటి రైతుల విషయంలో వాస్తవ సాగుదారులు ఎవరు, వాస్తవ హక్కుదారులు ఎవరు కనీస విచక్షణ లేకుండా డబ్బులు తీసుకుపోయి దాదాపు 2 కోట్ల రూపాయల డబ్బులను తీసుకుపోయి వక్ఫ్ బోర్డుకు ఒప్పజెప్పింది ఈ ప్రభుత్వం. ఇలా ఒక పక్కన ఈ రైతులు వక్ఫ్ బోర్డుది కాదు ఇది మాదు అని చెప్పి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. అది హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది, అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. టైటిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు కూడా పరిహారం వచ్చినటువంటి డబ్బుల్ని కనీసం కలెక్టర్ కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు రైతులకు పైసలు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా జాతీయ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు డబ్బులు పరిహారాన్ని పెద్ద ఎత్తున రైతులకు ఇస్తున్నది. ఆ పైసలను కూడా వాస్తవ హక్కుదారులకు, వాస్తవ పట్టాదారులకు ఎవరికి ఇవ్వడం కూడా మీకు చేత కావడం లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ఇంత ఉదాసీన వ్యవహార శైలితో ఉన్నారు. ఇలా చూస్తే ఆర్డీఓ గారు ఉత్తర్వులు చూస్తే దాదాపు 2 కోట్ల రూపాయలు అనాలోచితంగా కనీసం క్షేత్రస్థాయిలో ఎటువంటి విచారణ చేయకుండా తీసుకుపోయి వక్ఫ్ బోర్డులో డబ్బులు వేసారు, బంగాళాఖాతంలో వేసారు. ఇలా దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులో అనేక తప్పులు తడకలు ఉన్నాయి. మొత్తం కూడా వక్ఫ్ని రివ్యూ చేయాలని కేంద్ర స్థాయిలో పక్కన చర్చ జరుగుతూ ఉంటే అనేక మంది అమాయకుల భూములు, దళితుల భూములు, బీసీల భూములు, అణగారిన వర్గాల భూములు వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వక్ఫ్ తమదిగా పేర్కొంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అటువంటి అప్పుడు ఇలా పరిహారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కనీసం ఆ పైసలను